ఏపీలో బాధ్యత మరచిన బ్యాంకులు, నీరుగారిన జాతీయీకరణ, నెరవేరని సామాజిక లక్ష్యం, వ్యాపార సంస్థలుగా మారిన వైనం, ఇప్పటికే రైతు రుణాలు బంద్, స్టార్టప్లను అసలు గుర్తించడం లేదు, ప్రభుత్వాలకు మాత్రమే రుణాలు, బంగారంపై రుణాలు ఇచ్చేందుకే ఆసక్తి, తేడా వస్తే ఎంచక్కా అమ్మేసుకోవడమే, సర్వసత్తాక స్వతంత్ర వ్యవస్థలుగా మారిన బ్యాంకులు. సో మీరు చూసుకున్నట్లయితే రానున్న 2 ఏళ్లలో దేశంలోని జాతీయ బ్యాంకులన్నీ కూడా తమ సామాజిక బాధ్యత నుంచి పూర్తిగా పక్కకు తప్పుకునే పరిస్థితి అయితే స్పష్టమవుతూ ఉంది. ఈ బ్యాంకులు తమకు నిర్దేశించిన పేదరిక నిర్మూలన పథకాలు కావచ్చు, వ్యవసాయ పారిశ్రామికరణకు ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలను ఇప్పటికే పక్కన పెట్టేశాయి. ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో నిర్దేశించిన జాతీయీకరణ లక్ష్యాలన్నింటినీ కూడా నెమ్మదిగా పక్కకు అయితే తప్పుకొని ఉన్నాయన్నమాట. 2 ఏళ్ల కాల పరిమితితో ఇవన్నీ పూర్తి వ్యాపార దృక్పథం కలిగిన వ్యవస్థలుగా ఆవిర్భవిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అయితే పేర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం బ్యాంకులు వ్యవసాయ, పారిశ్రామిక లేదా వ్యక్తిగత రుణాలపై కంటే బంగారం, వెండి వంటిపైన రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నాయి. బంగారు ఆ రుణాలన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా హామీగా ఉంచుకొని బ్యాంకులు అయితే రుణాలు ఇస్తూ ఉన్నాయన్నమాట. అంటే సంక్షేమం, పేదరిక నిర్మూలన అనేది పక్కన పెట్టేసి ఈ బ్యాంకులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వారి బ్యాంకు లాభాల కోసమే, ఆర్జన కోసమే అయితే చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో సో ప్రజలందరూ కూడా పేదవారు మరింత పేదలు కాబోతున్నారు, ఉన్నవాళ్ళు మరింత ఉన్నవారైతే అవుతున్నారు తప్ప మిగిలిందైతే ఎవరికైతే లేదు. సో ఇప్పటికన్నా ప్రభుత్వం కలగజేసుకొని ఈ బ్యాంకులు పేదవారికి లోన్లు ఇచ్చే విధంగా అయితే షూరిటీ లేకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట. సో ఎవరైతే ఇలా కావాలని కోరుకుంటున్నారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను నేను.